విచిత్రమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి వార్తలు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సిబిఐ ఈడీలకు తాళాలు. మరి ఏం చేస్తారు? సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్న వాటిని ఏం చేస్తారు అంటే దొంగల చేతికి తాళం ఇచ్చినట్టుగా సమాజ్వాదీ పార్టీ చెప్తున్నదా? సిబిఐ ఈడీకి తాళాలు వేస్తే పోనీ రాజ్యాంగం ప్రకారం వాటిని మేము తీసేస్తామని చెప్పేస్తారా? తీసేస్తే అప్పటి వరకు ఉన్నటువంటి కేసులు ఏం చేస్తారు? సిబిఐ ఈడీ కేసుల్లో అంతకుముందు 10 ఏళ్ల క్రితం నరేంద్ర మోడీ లేకముందుకు అంతకుముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు కూడా సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటి 2 సంస్థలు ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా పనిచేసినాయి. వాళ్ళు అంతకుముందు కూడా కేసులు పెట్టిర్రు. సిబిఐ కేసులు అనేకం జరిగినాయి. గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళపైన కూడా సిబిఐ కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పైన కూడా సిబిఐ కేసులు ఉన్నాయి. ఏది మీకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళపైన కేసులని, అంటే మీరు పెట్టినటువంటి కేసులన్నీ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజకీయంగా మీ ప్రత్యర్థులపైన మాత్రమే కేసులు పెట్టారని కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ చెప్పదలుచుకున్నాయా? ఈ విషయం పైన స్పష్టత రావాలి. సిబిఐ అంటే దొంగల చేతికి తాళాలు ఇస్తామని ఎన్నికల్లో పోరాటం చేస్తున్నారా? ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారా? ఓడాలనుకుంటున్నారా? ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? దొంగతనం చేసిన వాళ్ళకు, దోసుకపోయిన వాళ్ళపైన కేసులు లేకుండా చేస్తామనేటువంటి మాట చెబితే ఇదెక్కడి పద్ధతి? ప్రతిపక్ష ఇండియా కూటమి కేంద్రంలోకి అధికారంలోకి రాగానే సిబిఐ ఈడీ కార్యాలయాలకు తాళాలు వేయాలని తాను ప్రతిపాదిస్తారని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ చెప్పారు. ఒక ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సిబిఐ ఈడీ మూతపడాల్సిందే, ఎవరికైనా మోసానికి పాల్పడితే నిగ్గు తేల్చడానికి ఐటీ శాఖ ఉంది, ఇక సిబిఐ ఎందుకు? ప్రతి రాష్ట్రానికి అవినీతి నిరోధక శాఖ ఉంది, అవసరమైతే దాన్ని ఉపయోగించుకోవచ్చు. బీజేపీ రాజకీయ పద్ధతులపైకి మాత్రమే కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా, కూల్చాలన్నా వాటిని వినియోగిస్తున్నారు. సిబిఐ ఈడీలను ప్రయోగించి బీజేపీ ఏ విధంగా దోపిడీకి పాల్పడిందో ఎన్నికల బాండ్ల వ్యవహారం బట్టబయలు చేసింది. ఎన్నికల బాండ్లకు దీనికేం సంబంధం? అదానీ, అంబానీలు ఎక్కడ కూడా ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయలేదు కదా. ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వాళ్ళు మీ సమాజ్వాదీ పార్టీకి, టీఆర్ఎస్కు, కాంగ్రెస్కు అన్ని చోట్ల ఎన్నికల బాండ్లు కొన్నారు. వాళ్ళు ఏ కంపెనీలు అయితే మీరు ఆరోపిస్తున్నారో వాళ్ళు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారు. అంటే ఎలక్షన్లకు సంబంధించినటువంటి మళ్ళీ ఇదే అఖిలేష్ ఒక దగ్గర ప్రచారం చేస్తూ, ప్రజలారా మీకు బుకార్ వస్తే, జ్వరం వస్తే అంతకుముందుకు పారాసిటమాల్ 500 వాడేది, ఇప్పుడు మీరు డోలో 650 పారాసిటమాల్ను డోలోగా మార్చి 500 మిల్లీగ్రామ్స్ ఇస్తే జ్వరం తగ్గేది, ఇప్పుడు 650 మిల్లీగ్రామ్స్ ఇస్తే జ్వరం తగ్గుతుంది. అంటే 150 మిల్లీగ్రాముల దాన్ని పెంచేసిరు క్వాంటిటీని. 500 మిల్లీగ్రాముల నుంచి 650 మిల్లీగ్రాములు పెంచిరు. అంటే నరేంద్ర మోడీ అవినీతి చేసిండా లేదా అని ప్రశ్నిస్తున్నాడు. ఇగో వీళ్ళు రాజకీయ నాయకులు, వీళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి నాయకులు. ఇది వీళ్ళకు సంబంధించినటువంటి మరి దాన్ని ఏమనాలో తెలివి అనేటువంటి పదం వాడాలన్నా, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన అనేటువంటి మాట మాట్లాడాలన్నా. పారాసిటమాల్ 500కు, డోలో 650కి రాజకీయాలకు, అవినీతికి ఏమైనా సంబంధం ఉన్నదా? పారాసిటమాల్ అనేటువంటిది 500 మిల్లీగ్రాములు ఉండేది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత డోలో 650. అప్పుడెప్పుడో తుగ్లక్ అనేటువంటి ఉంటుంటే ఆ తుగ్లక్ పరిపాలన అనేటువంటిది, తుగ్లక్ మాటలు అనేటువంటివి. ఇగో మళ్ళీ వీళ్ళు మాట్లాడేటువంటి మాటలను చూస్తుంటే నవ్వు వస్తుంది. వీళ్ళు దేశాలను పరిపాలించేటువంటి నాయకులు, రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఎట్లా పరిపాలించడో ఇక్కడికి అర్థం కానటువంటి విషయం. రాష్ట్రాలను ఎట్లా పరిపాలించడం, ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఎట్లున్నాడో ఇవి నాకైతే అర్థం కానటువంటి విషయం. పారాసిటమాల్ 500 మిల్లీగ్రాముల నుంచి డోలో 650గా మారిపోయింది. ఇగో నరేంద్ర మోడీ అవినీతి చేసిండా లేదా? ఇగో అవినీతికి నిదర్శనం ఇదే. ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి దాంట్లో, వాళ్ళ కంపెనీలలో, మందులలో తేడాలు వస్తే దానికి నరేంద్ర మోడీ సర్కారుకి, అవినీతికి ఏమైనా సంబంధం ఉన్నదా? జనరిక్ మెడికల్ షాపులు పెట్టి, వందల జనరిక్ మెడికల్ షాపులు పెట్టి వందల రూపాయలు అయ్యేటువంటి మెడిసిన్స్ను తీసుకొచ్చి వందల రూపాయలు, నెలకు కొన్ని వేల రూపాయలు అయితే వాటిని 100 రూపాయలకు తగ్గించిండు. 100 రూపాయల మెడిసిన్ 10-20 రూపాయలకి వాళ్ళ జనరిక్ మెడిసిన్ స్టోర్స్లో దొరుకుతున్నది. అవి తీసుకొచ్చింది నరేంద్ర మోడీ సర్కారు. జనరిక్ మెడిసిన్స్ తీసుకొచ్చినందుకు ఫార్మా కంపెనీలన్నీ కూడా నరేంద్ర మోడీ సర్కారు పైన గుర్రుగా ఉన్నాయి. ఇంకా ఆ ఫార్ములాల పేరు రాయొద్దు, ఫార్ములాల పేరు రాయాలి కానీ కంపెనీల పేర్లు రాయొద్దు అనేటువంటి ఒక నిబంధన కూడా తీసుకువస్తే దానిపైన కూడా నిరసన వచ్చింది.
పేద ప్రజలకు అవసరమేది ఫార్ములా కానీ కంపెనీ కాదు, ఆ ఏ కంపెనీ అయినా సరే తీసుకోవచ్చు అనేటువంటిది, డాక్టర్లు ప్రత్యేకంగా కొన్ని కంపెనీల మందులే రాయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది కూడా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు తీసుకొస్తే పారాసిటమాల్ 500 మిల్లీగ్రామ్ నుంచి డోలో 650 మిల్లీగ్రాములకు పోయిందని చెప్పుకొని అవినీతికి ఇది నిదర్శనం అని చెప్పుకునేటువంటి ఒక రాజకీయ నాయకుని నేను ఎక్కడైతే చూడలేదు. ఇగో వీళ్ళు మళ్ళీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అధికారంలో లేకపోవడంతో ఈ అధికారం కోసం ఏం మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలోకి దిగజారిపోయినటువంటి మాట.